తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గొంతెత్తపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల మీద షర్మిల తన మాటల వాడి వేడిని పెంచారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు రావాలన్నా, విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు అమలు జరగాలన్నా కూడా కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీకి మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా మద్దతు ఇవ్వండి అంటూ కూడా షర్మిల మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి బహుశా ముఖ్య అతిథిగా వస్తున్నట్టున్నారు విశాఖపట్నానికి. వాస్తవంగా విశాఖపట్నం బహిరంగ సభకి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వస్తారు అనేటువంటిది ఒక గతంలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అన్నారు. అమరావతిలోనేమో అమరావతి రాజధాని ఉండాలి అనేటువంటి దాని మీద ఒక సభ, అదేవిధంగా తిరుపతిలో మరొక సభ, విశాఖపట్నంలో ఒక సభ, ఈ 3 సభలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఈ మూడిట్లో ప్రియాంక గాంధీ ఒక సభలోను, అదేవిధంగా ఒక సభలో రాహుల్ గాంధీ, ఒక సభలో సోనియా గాంధీ పాల్గొంటారు అనేటువంటిది గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. మరి ఇప్పుడు విశాఖపట్నం సభ 11వ తేదీన సభకి ప్రియాంక, రాహుల్ గాంధీ వస్తున్నట్టుగా అయితే మాత్రం సమాచారం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు, ముఖ్య అతిథిగా వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏమిటి అని అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రం మీద ఒత్తిడికి తీసుకురావటం లేదు, ఈ ప్రైవేటీకరణ చేయొద్దు అని గట్టిగా మాట్లాడటం లేదు. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాలంలో అనేకమైనటువంటి పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాటిని మొత్తాన్ని కూడా అమ్మేస్తుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడానికి వీల్లేదు, ఇది ఆంధ్రుల ప్రాణత్యాగాలతో దీన్ని సాధించుకున్నాం అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని, టార్గెట్గా చేసుకొని రేపు విమర్శలకు దిగేదానికి అవకాశం ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు గొంతెత్తాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి వీల్లేదనే చెప్పింది. విజయసాయిరెడ్డి కూడా పాదయాత్ర చేశారు దానికి వ్యతిరేకంగా. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కొంత పల్లా శ్రీనివాసు, గాజువాక మాజీ ఎమ్మెల్యే, ఆయన నిరసన దీక్షలు చేయడం, జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ సభలు పెట్టి నిరసన వ్యక్తం చేయడం. బీజేపీ వాళ్ళు అయితే మాత్రం మాట్లాడటం లేదు. మాట్లాడేది ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించినందువల్ల లాభం జరిగింది తప్ప నష్టం జరగదు, ఉద్యోగులకి ఏం నష్టం లేకుండా చూస్తాం అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళే కాబట్టి ప్రైవేటీకరించేటువంటి ప్రభుత్వం వాళ్ళదే, అందుకని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడలేరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలు ఏమిటి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇక్కడికి వస్తున్నారు. మరి కేవలము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తారా? లేదు అని అంటే తెలుగుదేశము, జనసేన కూడా ఇప్పుడు బీజేపీతో పొత్తులోకి వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం, జనసేన ఆల్రెడీ ఎప్పటి నుంచో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారా, చెయ్యరా? ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డికి రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పార్టీ పరోక్షంగా మద్దతు అవసరం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు కాంగ్రెస్ కూటమికి వచ్చాయని అంటే తెలుగుదేశం కూడా మద్దతు ఉంది, మేము తెలుగుదేశం కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చామని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభల్లోనూ తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగిరినటువంటి విషయం తెలిసిందే. మరి ఇలాంటప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరగబోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో
ఇక్కడ తెలుగుదేశానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ మరి తెలంగాణలో బీజేపీతో పొత్తులోకి వచ్చారు కదా ఆంధ్రప్రదేశ్లో. రేపు లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తా, లేదంటే పరోక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్కి మద్దతు ఇస్తా. ఈ ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సి ఉంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, షర్మిల పదే పదే మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా, విభజన హామీలు కేంద్రం మనకి ఇవ్వటం లేదు, బీజేపీ అన్యాయం చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి షర్మిల, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా తెలంగాణ గురించి మాట్లాడారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఇది రాజకీయంలో భాగమే, మీరు ఎలాగో పీసీసీ అధ్యక్షులు అయ్యారు కాబట్టి మాట్లాడతారు. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిలకి వేసేటువంటి ప్రశ్న ఏమిటంటే, అమ్మ నువ్వు ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నిటిని కూడా కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తెస్తూ కానీ వస్తుందో రాదో ఎవ్వరికి తెలియదు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడుగా, మీ కాంగ్రెస్ పార్టీయేగా, నువ్వు పీసీసీ అధ్యక్షురాలుగా ఇక్కడ ఉన్నావుగా. మరి అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మనకి 6,800 కోట్లు విద్యుత్ బకాయిలు రావాలి షర్మిల. అదేవిధంగా 9th 10th షెడ్యూల్ ఆస్తులు 113 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు మనకు రావాల్సి ఉన్నాయి, అది కూడా తెలంగాణలో ఉన్నాయి. వాటి విలువ 1,30,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు అనేటువంటిది అంచనా. మరి ఇది తెలంగాణ ప్రభుత్వం తేల్చాల్సినటువంటి విషయం. ఆ 9th 10th షెడ్యూల్ 113 సంస్థలని వాటిల్లో బాగా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఆ ఆస్తులు ఉంటాయో వాళ్ళు ఆ ప్రభుత్వం పంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత తీసుకొని పంచాలి, వాళ్ళు పంచటం లేదు. కేసీఆర్ అయితే మరి మనకు అన్యాయం చేశాడు. మరి ఇప్పుడు నువ్వు ఆంధ్రాకి న్యాయం చేస్తావని నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చావుగా, మరి కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణలో ఉందిగా, నువ్వు ప్రత్యేక హోదా విభజన హామీలు తర్వాత తెద్దు. కానీ నువ్వు ముందు ఫస్ట్ 6,800 కోట్లు విద్యుత్ బకాయిలు చేసిరా, ఈ 9th 10th షెడ్యూల్ ఆస్తులు పంపిణీకి సంబంధించి చూడు. అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడేటువంటి విధంగా నువ్వు ప్రయత్నం చేయి. మీ పార్టీయే కదా కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది, నువ్వు వాళ్ళ ద్వారాగా తీసుకురావాల్సింది తీసుకురా. ముందు బీజేపీ మీద పోట్లాడదు. కానీ బీజేపీ రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తాయని కేంద్రంలో అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఇంకా ప్రత్యేక హోదా విభజన హామీలు ఎప్పుడు వస్తే, కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వస్తే వస్తాయో రావుతాయి. ఇప్పుడు అసలు రావాల్సినటువంటి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి వాటిని తీసుకొస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసినట్టే. నువ్వు మొన్నటిదాకేమో నీ రాజకీయం కోసం తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళతో పోరాడతానంటే, ఇప్పుడేమో ఆంధ్రాకి వచ్చి నీ రాజకీయం కోసం మీ అన్న మీద మీకు ఉండేటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి కక్ష ఏదన్నా ఉందేమో తెలియదు, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన 420 అని చీటర్ అని అదే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, అది మీ ఇద్దరే వ్యవహారం. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నువ్వు పోట్లాడతావో ఏం చేస్తావో తెలియదు. తెలంగాణ